క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. మొత్తం మీద భారత్ గుండె పగిలింది. భారత్ గుండె పగిలినంత పని అయిపోయింది. ఒలింపిక్స్ లో అసలు ఇప్పటి వరకు 3 కాంస్య పథకాలు మాత్రమే వచ్చినాయి, భారత్ ఖాతాలో ఉన్నాయి. కనీసం రజత పథకం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆశాజనకంగా ఆశా కిరణంలా వచ్చేసింది వినేష్ భోగట్. వినేష్ భోగట్ రెజ్లింగ్లో తన సత్తాను చాటి ఫైనల్కి వెళ్ళింది అంటే ఏంటిది? ఫస్ట్ ప్లేస్ లేకపోతే సెకండ్ ప్లేస్, అంటే గోల్డ్ మెడల్ లేకపోతే సిల్వర్ మెడల్. అంటే ఆ సిల్వర్ మెడల్ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంటే మాత్రమే ఇక్కడ బ్రాంజ్ మెడల్ వస్తుంది, అంటే కాంస్య పథకం వస్తుంది. అయితే 3 కాంస్య పథకాలు మాత్రమే వచ్చినాయి. కనీసం మనకు వెండి పథకం కూడా లేదు. వెండి పథకమో బంగారు పథకమో క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉండే వినేష్ భోగట్ విషయంలో. అయితే ఆమె ఫైనల్కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో 100 గ్రాములు మొత్తం మీద కొంప ముంచింది. 100 గ్రాములు ఏంది అంటే అసలు యాక్చువల్గా అది 50 కిలోల బరువు విభాగంలో ఆమె పాల్గొన్నది. అయితే 50 కిలోల 100 గ్రాములు ఉన్నది, 100 గ్రాములు ఎక్కువ వచ్చిందంట. అయితే రకరకాలుగా ఆమె మొత్తం అంటే అప్పటికే కొంతవరకు బరువు మరి అంటే ఎక్కువన్నట్టుగా తెలుసుకొని రకరకాలుగా ప్రయత్నం చేసింది, రాత్రంతా కష్టపడ్డది, ఎక్సర్సైజ్ చేసింది, తర్వాత రకరకాలుగా చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఏమైంది? జుట్టు కత్తిరించుకుంది. జుట్టు కూడా బరువు ఉంటుంది కదా అని చెప్పేసి జుట్టు కూడా కత్తిరించుకుంది. ఆ తర్వాత ఇది కూడా సరిపోదని చెప్పేసి రక్తం కూడా లోపల నుంచి అంటే శరీరం నుంచి రక్తం కూడా తీసేసిండ్రు. అట్లా కూడా జెర్సీ డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ కూడా బరువు ఉంటుందేమని చెప్పేసి అది కూడా కొంతవరకు కట్ చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ భారత్కు నిజంగా నిరాశ ఎదురయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనిపైన స్పందించిండు. అది ఎవరు నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్ వినేష్ భోగట్, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నిరాశ చెందొద్దు అని చెప్పేసి ప్రధానమంత్రి కూడా ఆమెకు భరోసా ఇచ్చిండు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒలింపిక్స్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో నిర్వాహకులతోటి కూడా మన రెజ్లింగ్ ఎవరైతే కోచ్లు తర్వాత అక్కడ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిండ్రు భారత్ తరఫున 100 గ్రాములు కదా కన్సిడర్ చేయండి, తర్వాత పెద్ద విషయం కాదు తగ్గాలంటే కూడా ఆ 100 గ్రాములను కన్సిడర్ చేయారంటే వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఆమెకు కనీసం ఇప్పుడు అసలు యాక్చువల్గా బ్రాంజ్ మెడల్ కూడా అంటే ఆమె అంటే పోటీ పడి ఓడిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఓడిపోయిన ఆమెకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. కానీ ఈమె గెలిచినప్పటికీ అక్కడ సిల్వర్ మెడల్ కానీ లేదంటే గోల్డ్ మెడల్ కానీ రానటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. నిజంగా నిన్న చాలా బాధ అనిపించింది నాకు. అంటే అక్కడ చిన్న చూసినప్పుడు అంటే ఒక అసలు యాక్చువల్గా మనకు గోల్డ్ మెడలే రాదు, ఇక రజత పథకం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆమె అనూహ్యంగా మంచి పోటీ ఇచ్చి తర్వాత ఫైనల్కి చేరుకుంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్ వస్తుందని చెప్పేసి అనుకుంటే మొత్తం కూడా అనర్హత వేటు పడడంతో నిరాశ ఎదురైంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది గుండెను బరువెక్కించేటువంటి విషయంగా చెప్తా ఉన్నారు చాలా మంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.